ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. ఈ ఏటి తెలంగాణ బడ్జెట్ ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు ఇయాల శాసనసభలో ప్రవేశపెట్టిండు. 3,04,965 కోట్లతోని పెట్టిన ఈ బడ్జెట్ల ఎవలెవలికి ఏం వరాలిచ్చిర్రు, ఎన్నికలకు ముందుగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిధులు కేటాయించిండ్రా, ఈ ఏడాది సర్కారు ఏం చేయబోతున్నది, ఏం కథ అన్నది పురాగా తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. చలో మరి ఆలస్యం చేయకుండా చూద్దాం పండి. 2025-26 బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలన, చర్చ మరియు ఆమోదం కోసం ఈ సభకు సమర్పిస్తున్నాను. తెలంగాణను ప్రగతి బాటలో నడిపేందుకు మీ అందరి మద్దతును హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇయాల బట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉన్నదని కాంగ్రెస్ పార్టీ లీడర్లంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, 6 గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అని కేటీఆర్ సెటైరేసిండు. కాంగ్రెస్ పాలన దేశానికి సిగ్గుచేటైన పాలన, 20% కమిషన్ పాలన అని గరానికచ్చిండు. కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు, కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం. ఈ రోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది. సంక్షేమానికి సమాధి, అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు, ప్రజలకిచ్చిన గ్యారంటీలకు గోరిగట్టి, పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు బెల్లాల్లాగా ఏదో వీళ్ళు అబ్బసొత్తు అన్నట్టు 6,000 కోట్లు పంచిపెడతారట. 6,000 కోట్లు ఎవడి అబ్బసొత్తు? తెలంగాణ ప్రజల సొత్తు. కార్యకర్తలకు ఇస్తాం, కాకరకాయలకు ఇస్తాం అంటే చూస్తా ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా. అటు మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు సుతం బగ్గనేగరానికి వచ్చిండు. పోయిన సంవత్సరం 5,888 కోట్ల రెవెన్యూ మిగులుందట. బడ్జెట్ మిగులు, రెవెన్యూ మిగులు. నేను చెప్తుంది కాదు పుస్తకం. ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏం చెప్తున్నారంటే 2,738 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది, రెవెన్యూ సర్ప్లస్ ఉంటుంది అని చెప్పి ఇందులో ఈ బడ్జెట్ పుస్తకంలో చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, రాష్ట్రం దివాళా తీసింది, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి, డిఏలు ఇవ్వండి, పెన్షన్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి అంటే ఎక్కడా 500 కోట్లు కూడా లేవు, 500 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు లేదు అని బయట ఉద్యోగస్తులు అడుగుతారేమో వాళ్ళకు చెప్తాడు. కానీ బడ్జెట్ బుక్ లో ఇది అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ అఫీషియల్. బయట అంటే నువ్వు రాజకీయం కోసం నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి పైసలు ఉంటాయి, నీకు ఇష్టం లేకపోతేనేమో లేవు అంటావు. మరి ఇక దివాలా తీసిందంటావు. నీ మైండ్ దివాలా తీసిందా, రాష్ట్రం దివాలా తీసిందా? రాష్ట్రం దివాలా తీస్తే బుక్ లో ఉండాలి కదా. మీ ఆలోచన విధానం దివాలా తీసింది. సీఎం రేవంత్ రెడ్డి మైండ్ దివాలా తీసింది కాబట్టే దివాలా ముచ్చట్లు మాట్లాడుతున్నాడని ఫైర్ అయిండు. రాష్ట్రాన్ని నెంబర్ 1 జయనీకి మెగా మాస్టర్ ప్లాన్ 2050ని తయారు చేసినామన్న భట్టి సారు దేశానికే తలమానికంగా ఉండేటట్టు ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామని చెప్పిండు. ఈ ఫ్యూచర్ సిటీలా ఏఐ సిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ, ఇన్నోవేషన్ జోన్లు, మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పిండు. ఇక ఈ బడ్జెట్ల రోడ్లను ఎట్లా చేయబోతున్నామో భట్టి సారు చెప్పిండు. తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. ఈ మోడల్లో 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులు అభివృద్ధి చేస్తాం. హ్యామ్ మోడల్లో 2028 వరకు 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల్ని సుమారు 28,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ముచ్చట మీద సుతం హరీష్ రావు గట్టిగానే కౌంటర్ వేసిండు. ఇప్పుడు వాళ్ళ కమిషన్ల కోసం రోడ్లు వేయాలి, హ్యామ్ మోడల్ పెట్టి ఇవాళ ప్రజల ముక్కు పిండి టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర వసూలు చేస్తాం. అంటే మీ ఊరికి పోవాలన్నా, మండలానికి పోవాలన్నా, పక్క ఊరికి పోవాలన్నా, జిల్లాకు పోవాలన్నా టోల్ కట్టాలి అని మేము హ్యామ్ మోడల్ తెస్తామని చెప్పి బడ్జెట్ లో పెట్టిండ్రు. గతంలో మేము రోడ్లు వేయలేదా? ఈ రాష్ట్రంలో అద్భుతమైన డబుల్ లైన్ రోడ్డు, 4 లైన్ రోడ్డు వేసినాం కానీ ఎక్కడ హ్యామ్ మోడల్ పెట్టలేదు. ప్రభుత్వ నిధుల చేత రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మేము రోడ్లు వేస్తే నువ్వు హ్యామ్ మోడల్లో అప్పులు తెచ్చి రోడ్లు వేస్తా,
పేద ప్రజల ముక్కుబిండి టోల్ గేట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తా అని ఈ బడ్జెట్ లో పెట్టారు. హరీష్ అన్న చెప్పిన ముచ్చట చూస్తుంటే రేపట్ల రోడ్డెక్కితే చాలు ట్యాక్స్ గట్టుడే అయ్యేటట్టున్నది పోన్రి. ఇక అప్పుల మీద కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలేనని వాళ్ళు పెట్టిన బడ్జెట్లనే చెప్పిండ్రని ఎమ్మెల్సీ కవిత అన్నది. పదే చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రని చెప్పారు. ఆ అబద్ధం అని చెప్పి మేము పదే నిరూపిస్తున్నాం. మళ్ళీ ఈ రోజు ఇచ్చినటువంటి ఈ పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు 4,37,000 కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని 7.5 లక్షల కోట్లు అప్పు చేసిరు, మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే చెప్తుంటారు. గమ్మత్ ఏంటంటే ఈ 4,37,000 కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 1,58,000 కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది. మరి రాష్ట్రానికి ఉన్న అప్పుల ముచ్చట్ల సీఎం రేవంత్ అన్న బయట మాట్లాడిన మాటలు నిజమో, అసెంబ్లీల బడ్జెట్ల పెట్టిన లెక్కలు నిజమో వాళ్ళే ప్రజలకు చెప్పాలే. ఈ బడ్జెట్ మీద పువ్వుపాటి లీడర్లు సుతం ముక్కిరిసిర్రు. గతంలో 1,000 కోట్ల రూపాయలు పంటల బీమా కొరకు కేటాయింపులు చేసి రూపాయి కూడా ఖర్చు చేయలేదు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత ఘోరంగా వ్యవహారం చేయదు. 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఈ కాంగ్రెస్ నాయకులకు ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా ఒక్క పేషెంట్ కూడా ఇప్పటి వరకు 10 లక్షల రూపాయల సాయం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ పేరు చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులకు రోగి వెళ్తే కనీసం ఆసుపత్రి లోనికి కూడా రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరిగా ఈ బడ్జెట్ లో పెట్టిన ప్రతిపాదనలన్నీ ఈ ఏడన్నా ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందుగలిచ్చిన హామీలన్నిటినీ సర్కారు తీరుస్తుందో లేకుంటే ఇంకా ఏండ్లకేండ్లు ఎదురు చూసిడే అవుతుందో చూడాలి మరి. ఎన్నికలకు ముందు హామీలిచ్చుడు కాదు, అవిటిని అధికారంలోకి వచ్చినాక తప్పకుండా అమలు చేయాలి, లేకుంటే జనాలు గట్టిగానే అరుచుకుంటారు. ఆ ముచ్చట లీడర్లకు సుతం తెలుసు కానీ ముందుగా గెలవాలి, అటెన్క ఏదైతే అది అవుతుందని ఎన్నైనా చెప్తుంటారు. కానీ ఏపీల కూటమి అధికారంలోకి వచ్చినా ఎన్నికలకు ముందుగా చంద్రబాబు హామీ ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇంకా అమలు చేస్తలేరని పంకపాటి లీడర్లు ఏం చేసిర్రు మీరే చూడు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఉచితంగా ప్రయాణాలు ఇస్తాము, బస్సులో టికెట్ అడగరు, అడిగితే నా ఈ వీడియో చూపించండి అని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారమే ఈ వీడియోని ఈ రోజు మేము చూపిస్తున్నాము. కానీ ప్రయోజనం లేదు. ఈ వీడియో వల్ల కండక్టర్ గారు కానీ డ్రైవర్ గారు కానీ స్పందించట్లేదు. ఉచిత బస్సు మనకి హక్కు, ఉచిత ప్రయాణము ఇవ్వాలి, కల్పించాలి. ఉచిత బస్సు ప్రయాణం గురించిన డిమాండ్ కాబట్టి బయట నిరసన చేస్తే ఏముంటదని అనుకున్నట్టున్నారు. ఏకంగా ఆర్టీసీ బస్ ఎక్కి గిట్ల నిరసన చేసిండ్రు పంకపాటి తిరుపతి లీడర్లు. సూపర్ 6 లేదు, మహిళలకు ఫ్రీ బస్ అన్న ఇవ్వు బాబు, ఆడబిడ్డలకు 1500 లేవు, ఫ్రీ బస్ అన్న ఇవ్వు బాబు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు ఫ్రీ బస్ అన్న ఇవ్వు బాబు అనుకుంటా నినాదాలు చేసిండ్రు. ఇక ఇదివరకు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను మల్లోపరి వీడియో వేసి మరీ చూయించిర్రు. నేను పని చేయాలంటే పలానూరు పోతా, పుట్టింటికి పలానూరు పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్నాని గట్టిగా చెప్పండి, అడిగితే నేనున్నానని చెప్పండి, ఏమీ భయపడక్కర్లేదు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరుకు పోయే పల్లె వెలుగు బస్ ఎక్కి మహిళలు చంద్రబాబు వీడియో చూయించి ఉచిత ప్రయాణం చేస్తామని అడిగే వరకు కండక్టర్ పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి గిట్ల నిరసన చేసినోళ్లను స్టేషన్ కి తీసుకుపోయినరు. ఈ రోజు ఎక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీరా పోలీస్ స్టేషన్లలో తీసుకొచ్చి మహిళల్ని ఇచ్చిన హామీ అమలు చేయమంటే అరెస్ట్ చేశారు మహిళల్ని. మహిళలకు ఇస్తామన్న ఏ పథకాలను అమలు చెయ్యలేదు, అమలు చెయ్యమని అడిగినందుకు అరెస్ట్ చేసి గిట్ల స్టేషన్ కు తీసుకొస్తారా అని గరానికొచ్చిండ్రు లీడర్లు. ఇక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను షాల్ చేస్తున్నట్టు చెప్పిన చంద్రబాబు సారు ఉచిత బస్సు ప్రయాణం సంగతి మాత్రం ఇంకా తేల్చలేదు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చెయ్యాలంటే ఏం కావాలి, బస్సుల సంఖ్య ఎంతున్నది, డ్రైవర్లు కండక్టర్లు ఎంతమంది ఉన్నారు, ఇంకా కొత్తగా ఎంతమందిని తీసుకోవాలి, బడ్జెట్ ఎంత అవసరం పడుతుందనే దాని మీద అధికారులు లెక్కలేస్తున్నారట. చూడాలి మరి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సర్కారు ఎప్పటి సందిశాలు చేస్తుందో.
కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, బోర్వెల్స్ నడిపినా, కాలేజీలు పెట్టినా సక్సెస్ అయినా. ఇక ఈ డైలాగ్ వినంగానే అందరికీ యాదికొచ్చే పేరు మాజీ మంత్రి మల్లారెడ్డిదే. ఈ డైలాగ్తోని చాలా మంది లోపల జోష్ నింపిన మల్లారెడ్డి ఇప్పటికి సుతం పడుసులతో పోటీపడి మరి డైలాగులు చెప్పుడే కాదు, చేతల సుతం చూయిస్తుంటాడు. ఇక ఇలా మల్లారెడ్డి సారు పెళ్లి రోజట. మామూలుగానే మల్లారెడ్డి జోషు వేరే లెవెల్ ఉంటుంది. ఇక పెళ్లి రోజు అంటే ఎట్లుంటుంది, మినిమం ఉండాల్సింది నాయే. అందుకే మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం. చలో మరి మల్లారెడ్డి సారు మీరు రాన్రిగా. అదే మల్లారెడ్డి అంటే గా మాత్రం జోష్ ఉండాల్సిందేనాయే. మల్లారెడ్డి సారుకు లగ్గమై 49 ఏండ్లు అవుతున్నదట. గందుకే ఇయ్యాల మల్లారెడ్డి సారు ఇంటామే కల్పనతో కలిసి కేక్ గోసి గిట్ల సంబురాలు చేసుకున్నారు. ఇక కారుపాటి కార్యకర్తలు మల్లారెడ్డి అభిమానులు దండిగానే వచ్చి వాళ్ళతోని దండలు మార్పిచ్చిర్రు. షాల్వాలు కప్పుకుంటా కొందరు, పూల బొకేలిచ్చుకుంటా కొందరు, దండలు పట్టుకొచ్చి కొందరు మల్లారెడ్డి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తే ఇంకొందరు కార్యకర్తలు భారీ గజమాల తీసుకొచ్చి సన్మానం చేసిండ్రు. ఇక మల్లారెడ్డి అంటేనే జోష్ అంటేనే మల్లారెడ్డి అన్నట్టు ఎంజాయ్ చేస్తుంటాడు కాబట్టి కార్యకర్తల కోరిక మీద కొద్దిసేపు ఇంటామెతో కలిసి డాన్స్ చేసిండు. ఇక మొన్న హోలీ పండుగ నాడు మల్లారెడ్డి చేసిన డాన్స్ మాత్రం ఇంకా జనాలు ఎవరు మర్చిపోతలేరు. మరిగా పక్కపొంటి ఇంటా ఉన్నదనో లేకుంటే మంది ఎక్కువ ఉన్నారనో తెలియదు గాని మల్లన్న మాత్రం మొన్నటంత జోష్ తోని ఇయాల డాన్స్ చెయ్యలేదు. కానీ మల్లారెడ్డి మహిళా అభిమాని ఎట్లా డాన్స్ చేసిందో చూడుండ్రీ. ఈ అవ్వ డాన్సే కాదు, మైక్ పట్టుకున్న సుతం రచ్చ అనేటట్టు ఉంటది. మరిగా మల్లారెడ్డి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పుకుంటా ఇంతే సంబురంగా వాళ్ళు షష్ఠి పూర్తి సుతం చేసుకోవాలనని, నిండు నూరేళ్లు సంబురంగా ఉండాలనని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు ప్రజలకు నచ్చని పనులు చేసినప్పుడు నిరసనలు చేస్తుంటారు. ఇక వాళ్ళని అడ్డుకునేందుకు పోలీసులు బ్యారికేడ్లు అడ్డం పెడుతుంటారు. అట్లనే ట్రాఫిక్ ను కంట్రోల్ చేయనీకి, జాతరలు జరిగినప్పుడు వాహనాలను దారి మళ్లియనీకి సుతం బ్యారికేడ్లను వాడుతుంటారన్న ముచ్చట మనందరికీ తెలిసిందే. కానీ ఈ ఊళ్ళో మాత్రం మామూలు బ్యారికేడ్లు కాకుండా కొత్తగా డిజిటల్ బ్యారికేడ్లు తీసుకొచ్చిండ్రు. మరి అవి ఎట్లున్నాయి, ఎట్లా పనిచేస్తున్నాయి ఏందో చూద్దాం. డిజిటల్ బ్యారికేడ్లు అన్నారు. ఈడ చూస్తే బ్యారికేడ్లు మామూలుగానే కానొస్తున్నాయని అనుకుంటున్నారా? చూడడానికి అవి మామూలు బ్యారికేడ్ల లెక్కనే ఉన్నా కూడా దాంట్లో కెమెరాలు ఉంటాయి. ఇక బ్యారికేడ్లను ఎక్కడ పెడితే అక్కడ మొత్తం రికార్డ్ చేస్తాయట. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలా ఈ డిజిటల్ బ్యారికేడ్లను రాష్ట్రంలోనే మొదటిసారి ఏర్పాటు చేసిరట. 360 డిగ్రీసు అంటే చుట్టుముట్టు 4 దిక్కులు మొత్తం కవర్ చేస్తాయట దీంట్లో పెట్టిన కెమెరాలు. అసలు ఈ డిజిటల్ బ్యారికేడ్ల ముచ్చటేందో డిఎస్పీ హనుమంతరావు చెప్తున్నాడు. నుండ్రి ఒక మామూలు బ్యారికేడ్ని ఊరికే పెట్టే బదులు దాన్ని ఇంకొక విధంగా వాడుకోవడానికి ఎలా బాగుంటుంది. జనరల్గా మేము బ్యారికేడ్స్ పెడతా ఉంటాం, ప్రతి దగ్గర ప్రతి బందోబస్తులో పెడతాం. ఎక్కడ అవసరమైతే అక్కడ ఆబ్స్టికల్గా దాన్ని వాడుతూ ఉంటాం. ఈవెన్ పబ్లిక్ని ఆపడానికి వాటిని వాడతాం. అయితే ఆపే క్రమంలో ఎవరు వస్తున్నారు, మనం ఎవరిని ఆపుతున్నాం, ఎవరు ఏమన్నా చేస్తున్నారా, గొడవలు చేస్తున్నారా, అలాంటి దానికి ఏదైనా ఒక దానిలో సీసీ కెమెరా పెట్టి ఆటోమేటిక్గా ఆ సీసీ కెమెరా పనిచేసే విధంగా తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఇది రూపకల్పన చేయడం జరిగింది. ఇన్నరా ఎట్లాగూ బ్యారికేడ్లు పెడతారు, అదేదో దాంట్లో కెమెరా సుతం పెడితే ఇటు దిక్కు ఎవలొత్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం కదా అనేది మొత్తం రికార్డ్ అవుతుంది అన్నట్టు. ఇక దాన్ని లైవ్ లా చూసుకుంటా అక్కడ ఉన్నోళ్లకు ఆదేశాలు ఇస్తారట. ఇక డిజిటల్ బ్యారికేడ్ల స్పీకర్ సుతం ఉంటదట. దాంతోని పై అధికారులు చెప్పే మాటలు సుతం ఇక్కడ ఉన్నోళ్లకు అల్కగా ఇనత్తాయట. ఇక డిజిటల్ బ్యారికేడ్లు ఎక్కడ పడితే అక్కడ పెడతారంటే మాత్రం దొంగ బావుకాలను అల్కగానే దొరకబట్టుతారు పోండ్రి. కానీ భలే ఐడియా చేసిరులే. మనసుంటే మార్గం ఉంటదన్నట్టు టెక్నాలజీ పెరుగుతున్నది కాబట్టి దాన్ని కరెక్ట్ గా వాడుకొనుడు సుతం తెలవాలి. అట్లయితే దేన్నైనా అల్కగా చేసుకోవచ్చునని ఈ పోలీసులు నిరూపణ చేసిరు. మరి డిజిటల్ బ్యారికేడ్ల ఐడియా మంచిగున్నది కాబట్టి రేపుట్లో తయారు చేసే కొత్త బ్యారికేడ్లన్నీ ఇట్లనే తయారు చేసి రాష్ట్రం అంతటికి పంపిస్తే మంచిగుంటదని అంటున్నారు ఈ డిజిటల్ బ్యారికేడ్లను చూసిన కొందరు జనాలు. చూడాలి మరి కడమ జిల్లాల పోలీసులు ఏం చేస్తారో.
కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని చాలా మంది భక్తులు అనుకుంటారు కానీ కొందరికి వీలైతుంది, కొందరికి వీలు కాదు. ఎన్నో కష్టాలు పడి ఆ వెంకన్న స్వామిని దర్శనం చేసుకుంటే ఆ బాధలన్నీ మాయమై మనసు నిండా అవుతుందని అంటుంటారు భక్తులు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి మన దగ్గరకు అత్తే ఎట్లుంటుంది చెప్పుండ్రి. అగ్గో గదే జరిగింది గీడ కూడా. మరి ఆ ముచ్చట ఎందుకు పురాగరుచుకున్న దప్పాని. జగిత్యాల జిల్లా ధర్మపురిలా నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా. ఇక దాంట్లో భాగంగా వెంకటేశ్వర స్వామి వారు దక్షిణ దిగ్యాత్ర చేస్తారట. ఆయాల అక్కడి పోలీస్ స్టేషన్ కు తనిఖీ చేసుడు ఏండ్ల సంధి ఆనవాయితీగా వస్తున్నదట. అందుకే ఇప్పుడు సుతం ఈ పద్ధతిని అక్కడి పోలీసులు పాటించిండ్రన్నట్టు. ముందుగాల పోలీస్ అధికారులు ఆలయానికి పోయి వెంకటేశ్వర స్వామి వారిని పోలీస్ స్టేషన్ కు ఆహ్వానిస్తే తర్వాత మేళతాళాలు వేద మంత్రాల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులున్న పల్లకిని భుజాల మీద మోసుకుంటా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిరు. స్వామివారు స్టేషన్ కచ్చే ముందు పోలీసోళ్ల ఇంటోళ్లు మంగళారతులు పట్టుకొని స్వామివారికి ఘనంగా స్వాగతం పలికిరు. ఇక ఆడికి వచ్చినాక పోలీసులు ఇచ్చిన రికార్డులను స్వామివారి ముంగట ఉంచి అయ్యవార్లు ప్రత్యేక పూజలు చేసిరు. ఈ కార్యక్రమంలో పోలీసులతో నట్టుగా వాళ్ళ ఇంటోళ్ళు సుతం పాల్గొన్నారు. ఇట్లా దేవుణ్ణి స్టేషన్ కు తీసుకుపోయి రికార్డులు తనిఖీ చేయించే ఆచారం ఎక్కడ లేదట. ధర్మపురికే ప్రత్యేకమైన ఈ ఆచారంతోని వార్తల నిలుస్తున్నది ఈ ముచ్చట. గాని దేవుడి దర్శనం కోసానికి గంటల కమానం లైన్లలో నిల్చుండి ఒత్తుకుంటా దొబ్బుకుంటా మరి పోతుంటాం. అసొంటిది దేవుడే ఇట్లా ఎదురొచ్చుడంటే భలే చిత్రమే అనిపిస్తున్నది పోండ్రని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు. అంటే ఒక్కో తాన ఒక్కో తీరు ఆచారాలు ఉంటాయి కాబట్టి అవన్నింటిని పాటించుకుంటా పోతూనే ఉంటారు. మరి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్ ఎప్పుడు వస్తుందా అని 9 నెలల సంధి ఎదురు చూసిన వాళ్ళందరికీ ఇయాల్టితోని టెన్షన్ పోయిందుల్లా. అంతరిక్ష కేంద్రం నుంచి వాళ్ళని తీసుకురానికి ఇన్ని రోజులు చాలా తక్లీఫ్లు అయ్యే వరకు అందరూ మస్తు బుగులు పడ్డారు. వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని మస్తు పూజలు కూడా చేసిండ్రు. మొత్తానికైతే సునీత విలియమ్స్ చిరునవ్వుతోని భూమి మీద అడుగు పెట్టే వరకు అందరూ ఖుషి అవుతున్నారు. మరి ఆ ముచ్చట్ల మీద ఓ నజరేదమ్మా. దాదాపు 9 నెలల సంధి అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బొచ్చు విల్మోర్ ఇయాల తెల్లారంగా 3:30కు అమెరికా దేశం ఫ్లోరిడా తీరంలో ఉన్న సముద్రంలో దిగిండ్రు. ప్రయోగాల కోసానికి పోయిన వ్యోమగాములు ఇన్ని నెలల తర్వాత స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ సాయంతోని సురక్షితంగా భూమి మీదకి వచ్చే వరకు దునియా మొత్తం ఊపిరి పీల్చుకున్నది. ఇక ఆ వ్యోమగాములు ల్యాండింగ్ అయినాక వాళ్ళను హ్యూస్టన్లున్న జాన్సన్ స్పేస్ సెంటర్ కు తీసుకుపోయి అక్కడ వైద్య పరీక్షలు చేసిండ్రు. చాలా రోజుల దాకా అంతరిక్షంలో ఉన్నారు కాబట్టి మళ్ళా మన భూమి గురుత్వాకర్షణ శక్తికి వాళ్ళ శరీరం సర్దుబాటు అయ్యేదాకా అక్కడనే ఉంటారన్నట్టు. సునీత విలియమ్స్, బొచ్చు విల్మోర్ భూమి మీదకి సురక్షితంగా వచ్చే వరకు ప్రధాని మోడీ సార్ కూడా మస్తు ఖుషి అయిండు. సునీత విలియమ్స్, క్రూ 9 వ్యోమగాములు పట్టుదలంటే ఏంటో మళ్ళొపరి చూపించిరని తారీఫ్ చేసిండు. వాళ్ళ అచంచలమైన సంకల్పం లక్షలాది మందికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తదని కామెంట్ చేసిండు. ఇక సునీత క్షేమంగా భూమి మీదకి వచ్చే వరకు గుజరాత్ రాష్ట్రం జులాసన్లున్న ఆమె బంధువులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. తొందరలోనే సునీత మన దేశానికి అత్తదని వాళ్ళ చుట్టాలు చెప్పబట్టిర్రు. మొత్తానికైతే 3 మాటల అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సునీత విలియమ్స్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తది. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహిళలు అన్ని రంగాల రాణించాలని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం. మనకెవరన్నా మంచి చేసిండ్రంటే వాళ్ళను 1కి 2 మాటలు తలుచుకుంటాం. మరి అంటే ఇక సన్మానం సుతం చేస్తాం. ఊర్లలో మంచి పనులు చేసే అధికారులు, లీడర్లకు సన్మానాలు చేసే ముచ్చట్లు మనం దినం యాన్నో కాడ చూస్తూనే ఉంటాం. కానీ ఈ ఊరోళ్ళు దేనికి సన్మానం చేసిండ్రో తెలిస్తే మాత్రం మీరు పక్కాగా ఆశ్చర్యపోతారు. మరి ఇక ఆ ముచ్చట నేను చెప్పడెందుకు, మీరే చూడుర్రి. అగో గిదేంది చేతి పంపుకు దండలేసి శాల్వ కప్పుతున్నారు అంటే సన్మానం చేసింది ఆయంత ఈ బోర్కేనా అని డౌట్ అనుమానాలు వడకుండ్రి. బరాబర్ బోర్కే సన్మానం చేసిండ్రు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో ఉన్న మైసమ్మ కాలనీల ముచ్చటిది. మరి వీళ్ళు బోరింగ్ కు ఎందుకు సన్మానం చేసిండ్రనేది గీ అవ్వ చెప్తున్నది నుండ్రి. నీళ్ళది ఏం టెన్షన్ లేదు, ఏం లేదు. కొత్త గుడిచాలకి వెళ్ళి వస్తారు, పాత గుడిచాలకి వెళ్ళి వస్తారు. నీళ్ళ టెన్షన్ లేదు, మస్తు నీళ్ళు ఉన్నది, నీళ్ళు ఉన్నది. నీళ్ళది అవసరం లేదు. వాళ్ళకు మస్తు మంది వచ్చి నీళ్ళు కొండ పోతారు. టాకీల కొన్ని బోరింగ్ సుఖ మంచిగా ఉన్నది. ఇలా అందుకే పూల మర వేసి శాలువా కప్పినా మాకు ఏం టెన్షన్ లేదు.
మైసమ్మ కాలనీల 1995 సంవత్సరంలో నీళ్లకు ఇబ్బంది కావద్దని చెప్పి అప్పటి సర్కార్ ఈ బోరింగ్ వేయించిందట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ బోరింగ్ మంచిగా పనిచేస్తున్నదట. కాలనీ జనాలతో నట్టుగా చుట్టుముట్టున్నోళ్ల నీళ్ల కష్టాలు సుతం తీరుస్తున్నదట గీ బోరింగు. అందుకే ఇయాల గీ బోరింగుకు పూజలు చేసి దండలేసి సన్మానం చేసిండ్రు. 30 ఏండ్ల నుంచి నీళ్లకు ఇబ్బంది లేకుండా చూస్తున్న ఈ బోరింగు సేవలను అక్కడి జనాలు ఇట్లా యాద్ చేసుకున్నారు అన్నట్టు. అవు మరి గన్నేండ్ల సంది ఈ బోరింగ్ పనిచేస్తున్నదంటే చాలా గ్రేటే కదా. కొన్నేళ్లు మంచిగానే పనిచేసినా నీళ్లు అడుగంటిపోయే వరకు బోర్లు ఎండిపోతాయి. కానీ ఈ బోరింగ్ మాత్రం ఇప్పటికి సుతం జనాల దాహార్తిని సుతం తీరుస్తున్నది. కానీ ఎంత సాయం చేసినా పొద్దున తిని రాత్రికి మరిచిపోయే రోజులున్న ఈ కాలంలో వీళ్ళిట్లా చేతి పంపును సత్కరించుడంటే గ్రేటే పొన్రి అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు. ఇగో ఇవుల్లా అయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటాం వల్ల నమస్తే.